ఏ ఇంట్లో అయినా గ్యాస్ సిలిండర్ అనేది అత్యంత ముఖ్యం. వంటింట్లో ఎప్పుడూ ఉండాల్సిన వస్తువు ఇదే. గ్యాస్ సిలిండర్ లేకపోతే వంటింట్లో ఏ పని జరగదు. ఏది వండుకోవాలన్నా అది ఉండాల్సిందే. ప్రతి ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లను ఉంచుకుంటారు. ఎందుకంటే ఒకటి మధ్యలో అయిపోతే వెంటనే పెట్టుకోవడానికి రెండో గ్యాస్ సిలిండర్ను సిద్ధంగా ఉంచుకుంటారు. సాధారణంగా ఒక గ్యాస్ సిలిండర్ 3 నెలల వరకు వస్తుంది. కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నా లేదా పండుగలు ఎక్కువగా ఉంటే 2 నెలలకే ఖాళీ అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. వంట త్వరగా కంప్లీట్ అవుతుందనే కారణంతో చాలా మంది హై ఫ్లేమ్లో ఉంచుతారు. కానీ దీనివల్ల అనవసరంగా ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. దీనివల్ల గ్యాస్ త్వరగా ఖాళీ అవుతుంది. అలా కాకుండా స్టవ్ పై గిన్నె పెట్టినప్పుడు కింద భాగంలో ఎంతవరకు మంట ఉండాలో అంతవరకే ఉండేలా చూసుకోండి. స్థాయికి మించి మంట పెడితే గ్యాస్ అదనంగా ఖర్చు కావచ్చు. ఇక వంట చేసేటప్పుడు ఆ పదార్థానికి ఎంత వాటర్ అవసరం, ఎంత ఉపయోగించాలి, అనవసరంగా ఎక్కువ వాటర్ వాడితే అవి మరగడానికి ఎక్కువ టైం పట్టవచ్చు. దానివల్ల గ్యాస్ ఎక్కువ ఖర్చే త్వరగా అయిపోతుంది. అందుకే ఎంత వాటర్ అవసరమో అంత ఉపయోగించాలి. ఇక గ్యాస్ స్టవ్ పై పాత్రలు పెట్టినప్పుడు అవి తడి లేకుండా చూసుకోవాలి. తడి పాత్రలు ఉపయోగిస్తే అవి ఆవిరి కావడానికి ఎక్కువ గ్యాస్ అవసరం అవుతుంది. అందుకే తడి పూర్తిగా ఆరిన గిన్నెలను మాత్రమే ఉపయోగించాలి. దీనివల్ల కూడా గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. ఇక స్టవ్ బర్నర్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లోపల దుమ్ము ధూళి ఉండడం వల్ల మంట బయటకు సరిగా రాదు. బర్నర్ శుభ్రంగా ఉంటే మంట నీలం రంగులో వస్తుంది. లేకపోతే ఎరుపు, పసుపు, నారింజ రంగులో వస్తే బర్నర్లో సమస్య ఉన్నట్లు లెక్క. అప్పుడు బర్నర్ను క్లీన్ చేసుకోవడం లేదా రిపేర్ చేయడం ఇవ్వాలి.